ఒకప్పుడు కోనసీమ అందాల సీమ. కోనసీమలో వరి కావాలంటే దేశానికి అన్నదాత. గోదావరి డెల్టా వల్ల దేశం మొత్తం ఆహార భద్రత ఇచ్చింది. కానీ ఈరోజు చూస్తామంటే తలసరి ఆదాయం తక్కువ అయిపోయింది. కొబ్బరి తోటలున్నాయి, కొంతవరకు ఆదాయం వస్తూ ఉంది. మీరు అక్వా కల్చర్కి వెళ్లారు, చేపల పెంపకానికి వెళ్లారు, కొంతవరకే ఆదాయం వస్తూ ఉంది. కానీ నేను ఆలోచించేది మీ ఆదాయం పెరగాలి, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. మీ కొబ్బరి చెట్లలో ఇంటర్ కల్టివేషన్ గాని గడ్డేసుకోగలిగితే, కోకో ఇవ్వగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. నేను అందుకని 90,000 ఎకరాలుంది ఇక్కడ కొబ్బరి గార్డెన్స్ అన్ని. 90,000 ఎకరాల్లో కోకో గాని లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి గాని ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. రెండవ విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను. ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి ఒక 2 ఆవులు గాని 2 గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో 15 రోజులకు ఒకసారి 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగాలి. వరి ధాన్యం వేస్తున్నారు, లేకపోతే అక్వాకల్చర్కి వెళ్లారు, ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్ గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి. ఈ రోజు కొండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం. నేను చాలా సార్లు మీకు ఒక విషయం చెప్పాను. నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం, మహానాడు పెట్టాం. అది కూడా కడపలో పెట్టాం. కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను. మామూలు స్పందన కాదు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది, మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది. అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాధ్యత మాది. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వ్యవస్థ తీసుకొస్తున్నాం. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరికి ఏ సమస్య లేకుండా ఉండాలని, పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.